వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయని, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయి. జగన్. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ ఎక్కడా? మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. ఈ నెల 13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే. రైతు బాంధవుడు చంద్రన్న, రైతు ద్రోహి జగన్. టీడీపీ నేత. కూటమి ప్రభుత్వం 6 నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు రావాలి. టీడీపీ నేతలు. వైసీపీ రాజీనామాకు గల కారణాలపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నిర్మించారు. కార్యకర్తలకి నాయకులకు కానీ ఏమీ గౌరవం లేదు. వాళ్ళకి ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్ గుర్తించారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జల్దీ ఎలక్షన్ వస్తుంది, డిజ ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం దొరికారు. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ తీసుకెళ్ళాలి కార్యక్రమం. అంతేగాని ఏదో బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన బ్రిటిష్ గవర్నమెంట్ డెసిషన్స్ అని అక్కడ తీసుకున్నాం. అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య పద్ధతి ఉండాలి కదా. ప్రజాస్వామ్య పద్ధతిగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకొని వాటిని మీరు అమలు చేయండి కాదు. ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు చూస్తాను దగ్గర వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గర చూస్తాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించుకునేవాళ్ళు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్తే ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడు ఎవడో కూడా ఎదవసం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కోపం చేయాలి చెప్తాం. అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడతాం చూస్తాం. ఇంకా మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపూర్లో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు. చెప్పేప్పుడు చాలా ఈజీ. మీరు కలెక్టర్ వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అప్లికేట్ పెడతాను, వాళ్ళ బెయిల్ ఇప్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటారు. అందరూ అంత లైట్ తీసుకోలేదు. చాలామంది చాలా రకాల ఇబ్బందులు. అది కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు తిరిగి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే మాట్లాడుకున్నాం. ఇలా 5 సంవత్సరాలతో డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ డిసైడ్ చేస్తారు. మనం ఇందులో మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పారు ఏదో అడిగితే సార్ ఇచ్చారు కూడా చేయలేదు. వాళ్ళు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మనం అని చెప్పాడు ఆయన రాష్ట్ర. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నారు. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ అమ్మంతా అనిపించింది. మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం విడిపోతే రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయని, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మా పథకాలు లేవని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య
మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది ఆ 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది మా 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు. సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు. There is variation. That is where all of you has to work it out. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ కలెక్టర్స్ అంతా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ సప్లై చాలా క్లియర్గా రిక్వైర్కి ఎంత కావాలి, ఎక్కడెక్కడ సోర్స్ వస్తాయి. అమృత్ 1, ఏఐబి అండ్ అమృత్ 2 వీ హ్యావ్ గివెన్ క్లారిటీ. ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు, దే ఆర్ గోయింగ్ అహెడ్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఫండ్స్ ఒకటి, రెండోది ఏ విధంగా మనం దాన్ని లాజికల్గా తీసుకుపోవాలి, పీపీపీ మోడల్స్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఆల్ దీస్ థింగ్స్ తీసుకొచ్చారు. ఇది ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆన్ టుడే 93%కి వచ్చారు. ఇంకా 1.5 lakhs రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. స్టెరిలైజేషన్ ఈ స్ట్రీట్ వర్క్స్ ఉంటే అవి కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. ఆగస్ట్ టార్గెట్ పెట్టారు. సోషల్ ఇక్కడ వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ నా ఇన్ఫర్మేషన్ మీకు ఒక బాడీ క్రియేట్ చేద్దాం, స్టేట్ లెవెల్ ఒక సొసైటీ. దెన్ ఎవ్రీ అన్నా క్యాంటీన్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం. సో దట్ దే విల్ మేక్ ఇట్ ఊరికే సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు. దెన్ జెన్యున్లీ దే విల్ ప్రమోట్. ఏదైతే ఎవరైనా చారిటీకి రావాలి ముందుకు అనుకుంటే దిస్ ఈజ్ వన్ అవెన్యూ అన్నా క్యాంటీన్. అవసరమైతే 200 క్యాంటీన్లు డొనేట్ చేస్తాం చేయమంటాం, ఒకటే చేస్తాం చేయమంటాం. అకేషనల్గా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే మెమరీస్ కానీ ఇలాంటివన్నీ చేయమన్నాం. దీనికి ఒక సొసైటీ ఒకటి క్రియేట్ చేయండి. పాట్ హోల్స్ చాలా వరకు 53% కంప్లీట్ చేశారు.
బిఫోర్ ఫెస్టివల్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి పీపీపీ మోడల్లో రోడ్స్ మెయింటెనెన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇది మెప్మా కూడా 5 కేటగిరీస్ మీద తీసుకోవాలి. నాన్ లక్పతి, మైక్రో, స్మాల్, మీడియం, ఈ 5 తీసుకొని యూ హ్యావ్ టు ప్రమోట్, అది వర్కౌట్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ ఇది కూడా ఒకసారి మీరు చేసే దాంట్లో నీట్గా వస్తూ ఉంది. It is another new concept all collectors has to understand. This is where you are having joint collectors. Joint collectors are all Urban Development Authority MDs. వాళ్ళ ద్వారా ఈ టౌన్షిప్స్ పెట్టారు. ఇది గుంటూరుకి చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ను ఎవరో తీసుకెళ్లారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి ప్రేమ్ కుమార్ ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలని అంబటి డిమాండ్ చేశారు. మీరే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, 3 సార్లు ఎంతోమందిని సోషల్ మీడియా వర్కర్స్ లోపల పెట్టారు, మీరు కొట్టారు. మ్యాజిస్ట్రేట్ ముందుకు వచ్చి చెప్పారు మమ్మల్ని కొట్టారండి అని. దాని మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. అన్యాయం జరిగితే సహించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎర్రబుక్కోటి రాసి మీ ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. తక్షణమే నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర పోలీస్ అధికారుల్ని, ముఖ్యంగా డీజీపీ గారిని, మన ఎస్పీ గారిని తక్షణమే ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పండి. వాళ్ళు దొంగలు తీసుకెళ్లారని సమాధానం చెప్పండి. పోలీసులు మాకు సంబంధం లేదని సమాచారం చెప్పండి. లేదా పోలీసులు తీసుకెళ్తే ఇమీడియట్గా మీరు కేసు ఏది పెట్టుకున్నా 24 అవర్స్లో యూ మస్ట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టులో ప్రొడ్యూస్ చేయండి చట్టం ప్రకారం. లేకపోతే మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని మీరు అనుకుంటున్నారేమో. మీరు అణగదొక్కిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి దాని గురించి వారి సతీమణి, వారి పాప ఇద్దరు కూడా రాత్రి జరిగిన విషయాన్ని మీకు వివరిస్తారు. చెప్పండమ్మా, పర్లేదు, జరిగింది చెప్పండి. ముందులోకి పెద్దగా తలుపు శబ్దం డోర్ కొట్టినట్టు వినిపించిందండి. ఆగకుండా కంటిన్యూగా 15 గంటల సేపు కొడుతున్నారు. నాకేం అర్థం కాక ముందర నేను వచ్చి తలుపు తీసాను. తీస్తే ప్రేమ ఉన్నారమ్మా, ఎవరండి మీరంటే ప్రేమ ఉన్నారమ్మా అన్నారు. ఉన్నారండి, పిలవండి అన్నారు. పిలుస్తామన్నాను. వచ్చి పిలిచేలోపు కరెంటు లేదేంటి, ఇంట్లో కరెంట్ అని లైట్లు మొత్తం వేసినా కూడా కరెంటు లేదు, రావట్లేదు. అందరికీ ఉంది, మాకు లేదు. ఎవరు వచ్చారు ఏందో అని చెప్పి తను వెళ్ళి చూస్తాను, ఎవరండి మీరు అనే లోపు చుట్టూ 4 ఒకేసారి ఇంకా కదలనీయకుండా ఉంచేశారు. ఎవరండి మీరు, ఎవరు మీరు అంటే తర్వాత చెప్తాను రండి అని తీసుకొని వెళ్ళిపోతున్నారండి. ఇంకా మాకు భయం వేసి ఇంక పిల్ల కూడా కొంచెం అడ్డుపడబోతే పిల్లని ఇంకా మమ్మల్ని ఆడవాళ్ళని నిజంగా ఇట్లా నెట్టేశారండి. ఇంకా మాకేమో భయం వేసి ఒక అడుగు వెనకేసరికి ఇంకా 4 ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయి ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఇంకా కారు దాకా మనిషిని ఇట్లా లుంగి మీదే బట్టలు కూడా వేసుకుంటాను, కనీసం బ్రష్ కూడా చేసి వస్తానన్నా కూడా టైం అంటూ ఛాన్స్ అంటూ ఇవ్వలేదు. టాబ్లెట్స్ కూడా తీసుకొని ఇవ్వలేదు. వాళ్ళు మేము చెప్పింది వింటలేదు. అదే పనికి మెడబెట్టుకొని బాగా లాక్కొని వెళ్ళిపోయారు. ఇంకా పిల్ల భయపడి ఇంకా ఎదురుపడి అట్లా అరుస్తూ ఉంటే పిల్లని కూడా చూడకుండా, ఇంకా ఇంట్లో లేడీస్ అని కూడా చూడకుండా ఇద్దరిని 4 ఇట్లా వెనక్కి నెట్టేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కారులో ఇంకా ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఒక 5 మొత్తం కలిసి ఒక బందీని పట్టుకొని చేతులు అలాగే కారులో దురుసుగా నెట్టేశారండి. అది చూసి ఇంకా భయం వేసి ఎవరు మీరు అని పిల్ల భయంతో కారు ఎదురుగా నేను కారు ఎదురుగా ఉంటే మమ్మల్ని దూసుకొని ఇలా నెట్టేసి ఇంకా వెళ్ళిపోయారు. మాకేం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఇంకా 3 గంటల టైంలో మాకేం అర్థం కాలేదు. అమ్మ నువ్వు కూడా చెప్తావు, మాట చెప్పమ్మా. ప్రేమ్ కుమార్ కూతురు మిడ్-నైట్ 3 o'clockకి వచ్చి డోర్స్ కొట్టారండి. మా మమ్మీ వచ్చి ఎవరండి డోర్స్ ఓపెన్ చేశారు. ఎవరండి అంటే ప్రేమ్ ఉన్నాడు. ఈ నెల 13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు రేపు 13వ తారీఖున అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్ళి మరి అన్నదాతలు అండగా ఉండాలనే ఉద్దేశం మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు తెలిసి రైతుల గురించి చెప్పాలంటే ఈరోజు ఆనాడు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రైతుల గురించి చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు ఏం చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఏదైతే మరి రైతులు ఉన్నారో అందరూ రైతుల యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తుందంటే చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు గారి మాటలు విని మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయితే ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ఏమన్నారంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు మాఫీ అన్నారు. మళ్ళీ పంట రుణాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. తర్వాత ఇంట్లో 2-3 తీసుకుంటే నేను అందరికీ మాఫీ చేయను, ఇంట్లో ఒకరికే చేస్తా అన్నారు. ఆ ఒక్కరు కూడా 1,50,000 చేస్తాను తప్ప మిగతా వాళ్ళు చేయను అన్నారు. ఆ 1,50,000 కూడా ఒకసారి 5 దఫాలుగా ఇస్తానని చెప్పి లేనిపోని ఆక్షలు పెట్టి అన్నాడు చంద్రబాబు గారు. ఏదైతే రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర అందరికీ కూడా తెలుసు. తర్వాత 2019 ఎన్నికల ముందు మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. కేవలం రైతుల గురించి ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూడా అర్హులైన ప్రతి రైతు కూడా సంవత్సరానికి 12,500 చొప్పున 4 దఫాలుగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతులకి ఇది చాలని చెప్పి 12,500 రూపాయలది 13,500 చేశారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశారు. అంటే 50,000 రూపాయలు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 67,500 చేయడం జరిగింది. మరి ఏ విధంగా చెప్పిన ప్రకారం 5 దఫాలుగా మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ పథకం ద్వారా మరి ప్రతి రైతు కూడా అర్హులు ప్రతి రైతు కూడా 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే 2024 మేనిఫెస్టోలు కూడా పెట్టారు. చంద్రబాబు గారు ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే మీకు 13,500 ఇచ్చారు గత ప్రభుత్వంలో, ఈసారి మేము కానీ వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈరోజు సుమారుగా 6 నెలలు అయింది, మరి బడ్జెట్లో కూడా పెట్టలేదు, 20,000 రూపాయలు వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. అందుకని దానికి నిరసనగా మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు పిలుపు మేరకు రేపు మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇస్తూ ఏదైతే రైతులకి మరి మేనిఫెస్టోలో పెట్టో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పత్రాలు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం. రేపు నర్సీపట్నం నుంచి వందలాది మందిగా మా పార్టీ నాయకులు పార్టీ పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. జై జగన్. రైతు బాంధవుడు చంద్రన్న, రైతు ద్రోహి జగన్ అని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రైతులను పండుగ ఆదుకున్న ఆపద్బాంధవుడు చంద్రబాబు అయితే రైతు ద్రోహి జగన్ అని విమర్శించారు. వాళ్లే స్వయంగా చెప్తున్నారు, కడుపు మండిపోతా ఉంది, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది, గుండె తరుక్కుపోతున్నట్టుంది, రైతులు ఇంత ఆనందంగా ఉండటం ఏంటి, ఇది మేము చూడలేకపోతున్నాము అనేటువంటి భాష వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు గత 5 సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతును దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది, అన్నదాతకు అండగా ఉంటాము, అందుకని బజార్కు వస్తాము, 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా రైతుల దగ్గరికి పోయి ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అండ్ బృందం గుడ్. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈరోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం. మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే. దాన్ని గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాలుగా రైతులు కోల్పోయినటువంటి, రైతులు నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు గాడిని పెట్టేదానికోసం కూటమి ప్రభుత్వం రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి మహాసంకల్పంతో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తూ ఉన్నారో
రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో విజన్ 2047లో ఆ డాక్యుమెంటరీలో రైతాంగం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, రైతాంగం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి పరిస్థితి పరిణామం నడుస్తూ ఉంటే ఈరోజు రైతాంగాన్ని ఆ నష్టపోయినటువంటి వాటిని తిరిగి పూడ్చేటువంటి క్రమం ప్రారంభిస్తూ ఉంటే అది తట్టుకోలేక మీరు బజార్కు వస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా సూక్ష్మ పోషకాల గురించి, మైక్రో న్యూట్రియంట్స్, ఈరోజు రైతాంగం ఆఫీసుల చుట్టూ కూడా తిరిగి అయ్యా 5 సంవత్సరాలుగా నష్టపోయాం, భూసార పరీక్షలు లేవు, భూమికి సూక్ష్మ ధాతువులను అందించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది, మా భూములు గుల్లబారిపోతూ ఉన్నాయి, మా భూములు సౌడు తేలిపోతూ ఉన్నాయి, మా భూములు సారం కోల్పోతూ ఉన్నాయి, మా భూములు రోగిష్టిగా మారిపోతా. కూటమి ప్రభుత్వం 6 నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ జగన్ రెడ్డి పాలనలో సాగించిన అరాచకాలు, ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ధ్వజమెత్తారు. కోరుకున్నారు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకి, మాన ప్రాణాలకు కూడా భద్రత లేనటువంటి రోజులై 5 సంవత్సరాలు. ఆస్తుల విషయంలో బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని పెట్టి ఆ విధానంలో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసినటువంటి విధానం కూడా చూసాం మనం. ఎవరికి ప్రభుత్వమే ఈ పరిస్థితికి తాళపడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందుకే ఆనాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు బాబు గారు. ఎన్నికలు అవుతూనే మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూబకాసురులకి అనుకూలంగా ఉందో దాన్ని రద్దు చేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు పీలుస్తున్నారు. రాష్ట్రంలో హాయిగా జీవనం చేస్తున్నారు. ఇదివరకు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడేటటువంటి రోజులై ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తున్నారు ప్రజలు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇక పాలన విషయంలోకి వస్తే సంక్షేమం గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి పాలనకి వైసీపీ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలతో చెప్తున్నటువంటి విషయం. ఒక్క పెన్షన్ విషయమే చూద్దాం. చెప్పాలంటే నేను సాయంత్రం దాకా చెప్తా, కానీ పెన్షన్ విషయం చూస్తే అసలు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. ప్రతిపక్ష నాయకుల్ని మీ ప్రభుత్వంలో నవరత్నాలని చెప్పి 250 రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం. నిజం కదా? చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000కి 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు. 6 నెలల నుంచి అదే జరుగుతుంది. ఇదే కొనసాగుతుంది 5 సంవత్సరాలు. సంవత్సరానికి ఏడాదికి 33,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ పెన్షన్దారులకు ఇవ్వడానికి సిద్ధపడిన పేదల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండవది,